మీనరాశి వారు ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా సుఫలితాలను లాభాలను అందుకుంటారు. ఎక్కువ సంతోషకర వాతావరణం ఈ వారంలో మీరు అందుకుంటారు. అష్టమంలో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి, నూతన అవకాశాలు చేజిక్కించుకోవడం, కుటుంబంలో నూతన వస్తువులు కొనుగోలు చేయడం, సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. షష్టమంలో కేతువు సంచరించడం వల్ల నిరాడంబరంగానే గట్టి పోటీని ఎదుర్కొంటారు. విజయవంతంగా పనిచేస్తారు. కొన్ని రుణాలను తీర్చుకోగలుగుతారు. అనారోగ్యం నుంచి బయటపడతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారడానికి అవకాశం ఉంది. చతుర్థంలో గురువు సంచరిస్తున్నాడు. కుటుంబంలో నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని అనుభవిస్తారు. జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. జన్మరాశిలో చంద్రుడు సంచరించడం వల్ల మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో సత్ఫలితాలు అందుకుంటారు. మనసుకు నచ్చేటువంటి సంఘటనలు జరగడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. అష్టమంలో కుజ సంచారం వల్ల అనారోగ్య సమస్యలు, వాహన ప్రమాదాలు, మీ మాటల వల్ల గొడవలు రావడానికి అవకాశం ఉంది. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఎర్రటి పండ్లను మంగళవారం రోజు పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్యాష్టకం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మీనరాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.